నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఉద్యోగం కోసం రకరకాల ఇబ్బందులు పడుతున్నామండి. సరైన ఉద్యోగం లేదు అని చెప్పే వాళ్ళ సంఖ్య ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది అక్క. ఈ రెసెషన్ ఉందని ఎప్పటికప్పుడు హడలెత్తిస్తూనే ఉంటారు. మరి ఈ ఉద్యోగం కోసం ఎటువంటి రెమెడీస్ అనేవి డెఫినెట్ గా వర్కౌట్ చేస్తుంది? ఖచ్చితంగా ఇంకా ఢంకాపదంగా ఇది చెయ్యండి ఉద్యోగం వస్తుంది అని చెప్పేటటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? అది మన వాళ్ళకి చెప్తారా? తప్పకుండా చెప్తాను. చాలా మందికి స్విచ్ వర్డ్స్ చదివినప్పుడు వెంటనే జాబ్ రావడం అనేది జరిగింది. అలా ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా రావట్లేదండి, మా వల్ల కావట్లేదు అని అనుకున్నప్పుడు ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా అని, ఆ బ్లాకేజెస్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అని అంటే కూడా ఏదైనా పూజ చేసుకోవాలి అని అనుకున్నా, ఏదైనా హోమం చేసుకోవాలి అని అనుకున్నాం అనుకో. ఫర్ సపోజ్ దేనికైనా డబ్బు అనేది ఇంపార్టెంట్. మరి ఉద్యోగం లేనప్పుడు ఇల్లు ఎలా గడుస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. లేదు ఏదైనా స్థిరమైన ఉద్యోగం కావాలి, చాలా మంచి జాబ్ రావాలి అని అనుకుంటే కూడా మనం చెప్పే రెమెడీ తప్పకుండా చేసుకోవచ్చు. అంటే ఆంజనేయ స్వామిది ఏం చేసినా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. కొంతమంది చెప్తారు, ఏమండి ఈ జాబ్ లో జాయిన్ అయ్యాక 3 months కి మళ్ళీ ఇంకో దాంట్లో జాయిన్ అవ్వాల్సి వచ్చిందండి, మాకు ఒక 6 months కంటే 1 year కంటే ఒక దాంట్లో మేము ఉండలేకపోతున్నాం అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు కూడా ఇచ్చేసుకోవచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నాం, ఎదుగు బొదుగు లేని ఉద్యోగం అండి, మాకు అదే జీతంతో ఉండిపోయామని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. జాబ్ లో ఎవరైనా మీకు ఏదైనా పాలిటిక్స్ బాగా ఉపయోగిస్తున్నారు, మన వెనకాల ఎవరు ఏం చెప్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి చెప్తున్నాను, ఉద్యోగం ఏదన్నా చిన్న విషయాల మీద అది కోర్టులో పడింది, జాబ్ గురించి గవర్నమెంట్ జాబ్ అయినా గవర్నమెంట్ ఎయిడెడ్ జాబ్స్ కైనా కూడా కోర్టులో వేయాల్సి వచ్చింది, ఆ జాబ్ కావాలి అని చెప్పి నడుస్తుందండి కోర్టులో అని అనుకుంటే కూడా ఈ ప్రక్రియ మనం చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. అయితే మీరు ఇక్కడ మనం ఖచ్చితంగా చూడాల్సింది ఏంటి అంటే, ఎటువంటి పరిస్థితులను బ్రహ్మచర్యం పాటించాలి. ఆంజనేయ స్వామి నియమం తప్పకుండా. నాన్ వెజ్ పొరపాటును కూడా తినద్దు. ఎగ్ కూడా నాన్ వెజ్ కిందకే వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకెవరు అడ్వర్టైజ్ చేశారు అది వెజిటేరియన్ మాత్రం అనుకోవద్దు. ఓకేనా? అలాగే మీరు సింధూరం ఒకటేను, అలాగే ఈ చెమెలిక తేలు అంటారంటే సంపంగ నూనె దగ్గర పెట్టుకోండి. చక్కగా 12 బాటిల్స్ 12 సింధూరం అనేవి దగ్గర పెట్టుకోవాలి. ఓకే, ఎందుకు అనంటే ఇది మంగళవారం నాడు స్టార్ట్ చేసుకోవాలి. 12 మంగళవారాలు పూజ అనమాట ఇది. అంటే ఏదో 3 నెలలు చేసేసామన్నట్టుగా కాదు. ఇక్కడ మీరు 3 నెలల్లో 12 weeks ఆఫ్ ట్యూస్డేస్ వచ్చాయా లేవా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క నెలలో 5 మంగళవారాలు వచ్చేస్తాయి, అప్పుడు మనకి కలిసి వచ్చినట్టు ఆ నెలలో. ఒక్కొక్క నెలలో 4 మంగళవారాలు వచ్చినప్పుడు మీకు 3 నెలలు అయ్యాయా లేవా అనేది చూసుకోవాలి. ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు దూరంగా ఉన్నారు అని అనుకుంటే కనుక ఆ మంగళవారం ఆ 5 రోజులు మీరు గ్యాప్ ఇవ్వాలి. నెక్స్ట్ 12 ట్యూస్డేస్ కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. మొత్తానికి 12 మంగళవారాలు అవ్వాలి ఖచ్చితంగా. మరి ఏం చేయాలి అని అంటే, నేను చెప్పబోయే మంత్రం ఏదైతే ఉంటుందో రోజు 108 సార్లు చదవాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోండి. సంకట నాశన వినాయక స్తోత్రం అని ఉంటుంది, చక్కగా చదువుకోండి. ఓసారి చదివేయండి అక్క, మీరు వింటా. తప్పకుండా చదువుతాను. అలాగే ఓం గం గణపతే నమః కూడా 108 సార్లు చదువుకోవచ్చు. చదువుకున్న తర్వాత ఓం శ్రీ రామాయ నమః అనేది చదువుకోండి 108 సార్లు. అంతేనా? అంతే కాదు, రాముల వారిని ముందు పూజించాలి కదా, ఆంజనేయ స్వామిని పూజించినప్పుడు. లేదు అంటే రాముల వారిది పట్టాభిషేకం ఫోటో దగ్గర పెట్టుకొని స్వామికి దండం పెట్టుకొని ఈ పూజ చేస్తున్నాను ఆయన, నీ ఆశీర్వాదం కూడా మాకు ఉండేటట్టు చూడని దండం పెట్టుకోవచ్చు. మంచిదైతే చక్కగా చదువుకోవడం అనేది చాలా మంచిది అనమాట. అలాగే రాముల వారికి సంబంధించిన ఏమైనా స్తోత్రాలు చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఇప్పుడు ఈ మంత్రం చెప్పబోతున్నాను కదా, అది 108 సార్లు తప్పకుండా చదువుకోండి.
ఓకేనా? తప్పకుండా. మంత్రం చెప్తాను. చెప్పండి. నేను ఏ మంత్రమైనా చూసే చెప్తాను. ఉమ్. ఎందుకంటే మీరు కూడా 108 సార్లు చదివేటప్పుడు కూడా ఒక పేపర్ మీద రాసుకొని ఎదురుగుండా పెట్టుకొని చదవండి. చూస్తూ చూస్తూ చదవమంటారు. చదవండి. ఎంత ఓకేనా? నోటికి ఎంత వచ్చినప్పటికీ. నోటికి వచ్చినప్పటికీ చూస్తూ చదివితే మంచిది. ఓకే. ఓకేనా? మంత్రం ఏంటి అంటే ఆ విఘ్నేశ్వరుని పాదపద్మములకు నమస్కరిస్తూ ఓం హనుమతే నమః మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశాయ శత్రూనాం సంహార మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభో. ఓం హనుమతే నమః మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశాయ శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభో. ఓం హనుమతే నమః. ఇక్కడ మీరు చూస్తే గనక సంపుటీకరణం ఉంది. ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః, సంపుటీకరణం ఉంది. ఏ మంత్రం అయితే సంపుటీకరణంతో ఉంటుందో ఉన్నవన్నీ మన దగ్గరికి తీసుకొచ్చి పెడుతుంది అనమాట. అన్ని ఏవైనా సరే మనకి ఏ కోరిక అయితే ఉందో అదంతా కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి నెరవేరేటట్టుగా చేస్తుంది ఈ మంత్రం అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మంత్రంలో మనం ఏం చెప్తున్నాము స్వామికి, ఆయనని ఎట్లా అయినా సరే ఈ శోకాలన్నిటిని కూడా మాకున్న బాధలన్నిటిని కూడా నువ్వు తీర్చేస్తావనే నమ్మకం ఉంది. సర్వశోక వినాశాయ, నువ్వు ఎలా అయినా తీర్చేస్తావనే నమ్మకాన్ని మనం అక్కడ చెప్తున్నాను స్వామికి. అలాగే శత్రువులు ఎవరన్నా ఉంటే గనక వాళ్ళని దూరం చేయి స్వామి. అలాగే మాకు రక్షణ ఇవ్వు, శ్రియం దాపయ. శ్రియం అంటే ఏంటి? లక్ష్మీదేవి. మాకు వచ్చేటట్టుగా చూడు ప్రభు, నువ్వే మాకు అంత రక్ష అని మళ్ళీ హనుమతే నమః అని చెప్తున్నాం అనమాట. బ్యూటిఫుల్, చాలా బాగుంది. చక్కగా ఇది 108 సార్లు చేసుకోవాలి. మంగళవారం చేయాలి. ఏ సమయంలో చేయాలి? మంగళవారం కాదు, ప్రతిరోజు 108 సార్లు చేయాలి. 12 మంగళవారాలు కంప్లీట్ అవ్వాలి ఆ 3 నెలల్లో. 108 సార్లు మనం చదువుతాం కదా పద్మిని. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇవాళ మంగళవారం నాడు నేను స్టార్ట్ చేసా, ఫస్ట్ మంగళవారం అయింది అనమాట. అలా ఇవాళ నుంచి కంటిన్యూగా చదువుకుంటూనే ఉంటాం. 12 ట్యూస్డేస్ అయ్యేదాకా చెయ్యాలి. ఇక్కడ ఇది 108 రోజుల ఎన్ని అనేది కాదు, మనకి 12 మంగళవారాలు ఈ మధ్యలో రావాలన్నమాట. ఎండింగ్ ఒకవేళ మంగళవారంతో అయినా కూడా పర్వాలేదు, కానీ 12 మంగళవారాలు అవ్వాలి. ఇది మనకి చక్కగా గుర్తుండాలి అంటే ఫస్ట్ మంగళవారం, సెకండ్ మంగళవారం అని తప్పకుండా క్యాలెండర్ లో నోట్ చేసుకోవాలి. ఒకటి. ఇంకోటి ఏంటి అని అంటే ఒక మంగళవారం స్వామి గుడికి వెళ్ళి చక్కగా అక్కడ సింధూరాన్ని, ఇందాక నేను చెప్పాను కదా తైలము అనేది, సింధూరం చక్కగా అలాగే సంపంగ నూనె స్వామివారికి ఇచ్చిరండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి పని అవుతుంది. అలాగే రోజు కూడా కొంచెం మిరియాలన్నం ఒక రోజు, అలాగే దద్దోజనంలో మిరియాలు వేసి ఒక రోజు అలా నైవేద్యం పెట్టి అదే తింటే కూడా చక్కగా మనకి పని అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో ప్రతి రోజు చేయాల్సినటువంటి మంత్రాలు. సో ఫస్ట్ ఓం గం గణపతే నమః అనుకుంటారు. తర్వాత సంకటనాశన స్తోత్రం చాలా ఈజీ, ప్రణమ్యాసర సాదేవం అని వస్తుంది, చాలా ఈజీ, అది చదువుకుంటారు. రాముడికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుకుంటారు, ఇందాక చెప్పారు కదా. తర్వాత ఇప్పుడు మీరు చెప్పినటువంటి హనుమంతుడి మంత్రాన్ని కూడా చదువుకుంటారు. మంగళవారం సింధూరం, సంపెంగ నూనె స్వామివారికి ఇచ్చేస్తారు గుళ్ళో. క్లియర్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే తులసి మాల గనక 108 సార్లు చదవడానికి తులసి మాల అనేది ఉపయోగించుకుంటే చాలా మంచిది. లేదండి అని అంటే గనక 108 కాయిన్స్ తీసుకోండి, 1 రూపీ కాయిన్స్. ఒక్కొక్క కాయిన్ స్వామి దగ్గర పాదాల దగ్గర పెట్టండి. 108 టైమ్స్ అయిపోతుంది. మనకు కావాల్సిందే ఉద్యోగం కదా, అవునా కాదా? ఉద్యోగం వచ్చిన వెంటనే ఈ 108 కాయిన్స్ తీసుకొచ్చి నీకు గుళ్ళో వేస్తామని చెప్పి దండం పెట్టుకోండి. అలాగే జీతం రాగానే స్వామివారికి ఉండిలో వేయండి తప్పకుండా. ఎంత వేయమంటారు? మీ ఇష్టం, మీ శక్తి. రైట్. అయితే అమెరికాలో ఉన్నారండి మా పిల్లలు, వాళ్ళ కోసం మేము తల్లిదండ్రులుగా మేము చేయొచ్చా అని తల్లులు అడగచ్చు. చెయ్యండి, తప్పకుండా చేయండి. అక్కడ వాళ్ళని హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్పండి. రైట్, అలా కూడా చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక. మరి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. జై శ్రీరామ్ అని ఒక కమెంట్ ని చేయండి, ఎందుకంటే హనుమంతుల వారికి ఇష్టం కదా. రైట్. ఈ 12 వారాల లోపు కూడా ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి వాళ్ళ అభీష్టం ఉద్యోగం రావాలి అని, చక్కటి ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి ఆనందకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. రామలక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్కి.